హలో వ్యూవర్స్, నమస్తే. నేను మీ ఆంజనేయులు. ఇప్పుడు ఇండస్ట్రీలో 19 దాటిన తర్వాత 20 సిరీస్లో ఒక 16 సినిమాల్లో మంచి హిట్లు కొట్టిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఆ 16 సినిమాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు కొద్ది గ్యాప్ వచ్చి మళ్ళీ రీబ్యాక్లో వస్తున్న డైరెక్టర్ గారు మన ముందున్నారు. ఎట్ ఏ టైం 4 సినిమాలు ముందు తీసుకురాబోతున్నారు. 4 సినిమాలు ఒక సినిమా కూడా ఉంది ఇప్పుడు. ఆయన ఎవరో కాదు, మీ ముందు తీసుకొస్తాను. వి సముద్ర గారు. ఒకప్పుడు సెన్షియల్ డైరెక్టర్, ఇప్పుడు మన ముందున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే సార్. సార్, ఇప్పుడు ఎట్ ఏ టైం 4 సినిమాలు ఎట్ ఏ టైం రన్ చేయడానికి కారణం ఏమేంటది? అంటే ఏం లేదు సార్, మధ్యలో కొంచెం ఈ కరోనా బిఫోర్ కొంచెం ప్రొడ్యూసర్ సైడు సెలక్షన్లో సినిమాలు చేసుకో దాంట్లో కొంచెం రాంగ్ స్టెప్ జరిగినాయి సార్. సో అందువల్ల కొంచెం గ్యాప్ బాగా పెరిగింది. ఒక ప్రాజెక్టు 3.5 సంవత్సరం, ఇంకో ప్రాజెక్టు 3.5 సంవత్సరం అవటం వల్ల, ఈలోపు కరోనా రావటం వల్ల ఇట్లా ఒక 9 సంవత్సరాలు టైం అయిపోయింది, డిస్టర్బ్ అయిపోయింది. సో అందుకని ఏంటంటే ఇక మళ్ళీ ఇంకో మంచి ప్రొడ్యూసర్ దొరకాలి, చేయాలంటే టైం పడుతుంది. సో అందుకని నేను నా బ్యానర్ పెట్టుకోవాలి, నా బ్యానర్ పెట్టుకొని నా బ్యానర్లో మళ్ళీ మా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసుకోవాలి. అందుకని నేనే బ్యానర్ పెడదామని నిర్ణయించుకొని ఇక కొంత అమౌంట్ ఇవన్నీ రెడీ చేసేసుకొని ప్రాజెక్టులు మొదలుపెట్టాను అనమాట. అలా మొదలుపెట్టిన వాటిలో ఇప్పుడు వరదరాజు గోవిందం అనే సినిమా ఆగస్ట్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను. తర్వాత రామజన్మభూమి, అది 40% అయింది. ఇండియా CEO అని ఇంకో సినిమా, అది 90% అయింది. ఈ 3 తర్వాత మా పిల్లల సినిమా అనమాట, 4వ సినిమా. సో ఇవి జరుగుతూ నెమలి అని ఒక లేడీ ఓరియంటెడ్ హర్రర్ ఫిలిం, ఇవి జరుగుతూ ఉన్నాయి అనమాట. 5 సినిమాలు. 5 సినిమాలు సార్, ఒక్క సినిమా. సో 5లో 4 జరుగుతున్నాయి, మా పిల్లలు స్టార్ట్ చేయాలి. ఈ 4 సినిమాలు ఎట్ ఏ టైం ఒకటేసారి 1 by 1 రన్ చేయడానికి కారణం ఇవ్వచ్చు అంటే ఏదైనా బెనిఫిట్ ఆలోచించారా, లేకుంటే ఏదైనా దానివల్ల అడ్వాంటేజ్ ఉందా? డిసడ్వాంటేజ్? బెనిఫిట్ అని కాదండి, నేనేంటంటే నాకు కొన్ని లొకేషన్లో కొన్ని కథలో సెట్ చేసుకున్నాక ప్రొడ్యూసర్ నేనే, డైరెక్టర్ నేనే. సో నాకు ఒక్కొక్క టైంలో ఒక కథ మూడు వచ్చేసిద్ది. ఇంకా ఈ సబ్జెక్ట్ని ముందు ఇది చేసేద్దాం, మళ్ళీ ఇదని ఆ వీళ్ళు ఆ సీన్స్ ఆ సీక్వెన్స్ చేసేస్తాం. అట్లాగే మళ్ళీ ఇది వరదరాజు గోవిందం చేసేస్తాం, ఇటు రామజన్మభూమి చేసేస్తా, ఇట్లా అనమాట. ఇలా అనుకొని ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఫైనల్గా ఫస్ట్ వరదరాజు గోవిందం రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చి, పైగా ఇప్పుడు నేను చేసే అన్ని పాన్ ఇండియా మూవీసే. సో అందువల్ల ఇప్పుడు వరదరాజు గోవిందం వచ్చి 6 భాషలు. మనోళ్ళు అస్సాం కూడా చేయరు, నేను ఇప్పుడు అస్సాం కూడా కలిపి చేస్తున్నాను. భోజ్పూర్ కూడా కలిపారు దాంట్లో? భోజ్పూర్ లేదు, ఓన్లీ హిందీ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, అస్సాం. ఎందుకంటే మా హీరోయిన్ అస్సాంలో టాప్ హీరోయిన్ అనమాట, హీరోయిన్ ఇద్దరు. సో అందుకని ఆ లాంగ్వేజ్ కూడా స్ట్రైట్ లాంగ్వేజ్ చేశాను. ఓకే, స్ట్రైట్ లాంగ్వేజ్ చేసి 6 భాషల్లో చేస్తున్నాను అనమాట. 6 భాషలు. సరే, ఇప్పుడు ఇన్ని 4 సినిమాలు ఎట్ ఏ టైం తీసుకోవడానికి దేంట్లో, ఎందుకంటే నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ఒక 2 సినిమాలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళు దేంట్లో కాస్ట్ తగ్గించే అవకాశం ఉంటుంది ఇలాంటివి చేస్తే? అంటే కాస్ట్ తగ్గేయటం అనేది ఏం జరగదు సార్. పైగా ఏంటంటే నా పిక్చర్లు అన్నీ కూడా స్పాన్ పిక్చర్లే, తక్కువ బడ్జెట్లో నేను చేయలేను. సినిమా చేసి నాకు వర్కౌట్ అవ్వాల. అందువల్ల ఏమిటంటే ముందు కథ విజన్ని చంపుకోవాల్సి వస్తుంది చిన్న బడ్జెట్లో చేయాలంటే. నా అన్నీ స్పాన్ పిక్చర్లు. సో అందువల్ల వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పేసి, పైగా నేను అలా అనుకున్న సినిమాలనే ఒకళ్ళు ఖర్చు పెట్టేవాళ్ళు వస్తారు, ఒక ఖర్చు పెట్టిన వాళ్ళు రారు. సో అందువల్ల ఎందుకు వచ్చింది ఈ గొడవ అని చెప్పేసి నేనే ఇవి చేసుకుంటూ, పైగా మనకు నచ్చిన కథను చేసుకోవచ్చు. వాళ్ళకి నచ్చిన కథలు వాళ్ళకి నచ్చిన విధంగా చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నేను మాట తప్పలేను, ప్రొడ్యూసర్కి నచ్చిన విధంగా చేయాల్సి వస్తుంది. అక్కడేంటి కథలో కానీ విజువల్స్లో కానీ రాజీ పడాల్సి వస్తుంది. అటువంటి టైంలో నేను ఫ్లాపులు చూశాను. సో నా నిర్ణయాలకి నేను తీసుకుంటూ నా స్పాను నా కథకి ఇవన్నీ చేసుకోకుండా రాజీ పడని సినిమాలన్నీ నేను హిట్లు చేసుకున్నాను. సో అందుకని ఇక ఆ నిర్ణయానికి వచ్చి నా సినిమాలు నేనే చేసుకుంటూ నాకు నచ్చిన కథలు నేను చేసుకుంటూ మూవ్ అవుతున్నా. కొంతమంది హీరోలు ఉన్నారు, హీరోలకు నాకు నచ్చిన కథే కావాలంటారు. వాళ్ళ నిర్ణయాలతో ఎన్నో ఫ్లాప్లు వస్తున్నాయి. ఇప్పుడు చాలామంది హీరోస్లో కొంతమంది హీరోలను చూసుకోండి, ఎన్ని ఫ్లాప్లు వచ్చినా కానీ కథ నాకు నచ్చాలంటాడు. అతను రాంగ్ డెసిషన్తో ఇటు డైరెక్టర్ లైఫ్లు పోతున్నాయి,
అటు ప్రొడ్యూసర్ లైఫ్లో పోతుంది. సో ఇన్ని సినిమాలు ఫ్లాప్ వచ్చిన కారణంగా మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ వచ్చినప్పుడు ఈ నిర్ణయాన్ని వాళ్ళకు వదులుదామని కొంతమంది హీరోలు వాళ్ళు అనుకోవట్లేదు. కంటిన్యూ ఫ్లాపులు రానివ్వండి, నా కథ నచ్చాలంటాడు, కానీ ఇప్పుడు వాళ్ళ రిలీజ్ అవ్వట్లా. కానీ కథకు డైరెక్టర్ హీరో కదా సార్, మరి కథకు డైరెక్టరే హీరో సార్. కథకి హీరో కూడా అవసరం. హీరో కూడా డైరెక్టర్ అనేవాడు కథే ఫస్ట్ హీరో సార్. సో దాన్ని నీసే నిర్మాత సెకండ్, అవును, ఆ తర్వాత హీరో, మూడోవాడు హీరో. సో ఇటువంటి ఇప్పుడు కథ లేదనుకోండి, ఇప్పుడు రీసెంట్గా మొన్న సంక్రాంతి రిలీజ్ అయినాయి సినిమాలు ఏమేమిటి, ఒకటి మహేష్ బాబు గుంటూరు కారం, 2 హనుమాన్, 3 నాగార్జున గారిది, 4 వెంకటేష్ గారిది. వీటిల్లో వీళ్ళందరూ టాప్ స్టార్సే, కానీ హనుమాన్లో కొత్త హీరో. అవును. సో అవన్నీ ఫ్లాప్లు అయినాయి, ఇది మాత్రం హిట్ అయింది. ఎందుకు? కంటెంటే. ఈ రోజునున్న కంటెంట్ వాల్యూ అది. అంటే హీరోలు కంటెంట్ సెలెక్ట్ చేసుకోవడంలో తప్పు చేసి చాలా ఎక్కువ ఉందంటారా? 100% జరుగుతుందండి. ఒక్కొక్క హీరో సక్సెస్ రేట్ తీసుకోండి. ఇప్పుడు ఒక హీరో సక్సెస్ రేట్ తీసుకుంటే ఎవరు ఎన్ని హిట్లు ఇచ్చారు, ఎన్ని హిట్లు ఇస్తున్నారు, కంటిన్యూ ఫ్లాప్లు ఎందుకు ఇస్తున్నారు అనేది చూసుకుంటే మీకు ఆ గ్రాఫ్ తెలుస్తుంది. డెఫినెట్ అదే. ఇలా కథని హీరోలు అంటే కొంతమంది ఏంటంటే, కొంతమంది నాలెడ్జ్ ఉందండి, నేను వాళ్ళని తప్పు అంటలేదు, కొంతమందిని మాత్రమే నేను చెప్తున్నాను. ఓకే. ఆ కొంతమంది కూడా కొంత రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అయ్యి మన మార్కెట్ ఏంటి, మన బడ్జెట్ ఏంటి, మనం ఎలాంటి కథలు చూస్ చేసుకోవాలి అనేటువంటిది లేకుండా పోయింది. దాంతోపాటు ఇప్పుడు ఒక డైరెక్టర్ నేరేషన్ చేసిన తర్వాత, ఒక స్టోరీ నేరేషన్ చేసిన తర్వాత హీరో ఇన్వాల్వ్మెంటు 70% హీరో ఇన్వాల్వ్మెంట్ ఉంది. దాంట్లో చేంజెస్ వాళ్ళ వల్లనే చేంజెస్ జరుగుతున్నాయి. దానివల్లనే 5 కోట్లు అవ్వాల్సిన బడ్జెట్ 10 కోట్లు అవుతుంది, 20 కోట్లు పెట్టాల్సిన బడ్జెట్ 70 కోట్లకు అవుతుంది. హీరో ఇన్వాల్వ్మెంట్ వల్లనే ఇక్కడికి వెళ్ళి చేద్దాము, అక్కడికి వెళ్ళి చేద్దాము అని చెప్పేసి దీన్ని ప్రొలాంగ్ చేస్తూ దీన్ని వేరియేషన్ తీసుకురావడం వలన అవుతుందని చెప్పేసి కొన్ని పుకార్లు వస్తున్నాయి. దీనికి ఎంతవరకు వాస్తవం అంటారు సార్? హీరోల్లో అందరూ అంత ఇన్వాల్వ్ అవ్వరండి. ఫస్ట్ కథను విని ఫైనల్ చేసే వరకు వాళ్ళు ఇన్వాల్వ్ ఉంటుంది. వన్సే ఫైనల్ చేశాక చాలామంది హీరోలు ఇన్వాల్వ్మెంట్ లేదు, ఎవరో కొంతమంది తప్ప మ్యాక్సిమం హీరోలు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. కాకపోతే చిన్న చిన్న సజెషన్స్ ఇస్తుంటారు, ఆ సీన్ అలా చేద్దామా, లేకపోతే ఈ సీన్ ఇలా చేద్దామా అని చిన్న చిన్న ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది తప్ప పూర్తిగా డైరెక్టర్ మీద ఎక్కేసేటువంటి హీరోలు చాలా తక్కువ. మనం కొన్ని వేరియేషన్స్ కోసము అసలు కాశ్మీరు లోకల్ యూటీలో తీసుకురావాల్సిన సినిమాని లండన్, యుఎస్ఏ, దుబాయ్ ఇట్లాంటి ప్లేస్లకు తీసుకెళ్ళి చేసే సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఉంటున్నాను. అంటే ఇక అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. ఎందుకంటే ప్రొడ్యూసర్ స్ట్రెంత్ ఇంపార్టెంట్, ప్రొడ్యూసర్ సేఫ్ ఇంపార్టెంట్. ప్రొడ్యూసర్ మనతో వచ్చి సినిమా చేస్తున్నాడు అన్నప్పుడు అతను సేఫ్ చూడాల్సిన బాధ్యత మనకు ఉందండి, యాజ్ ఎ డైరెక్టర్గా అండ్ హీరోగా. ఇవాళ ఏంటంటే నేను ఈ ప్రొడ్యూసర్తో సినిమా చేశాను, ఈ ఒక సినిమాతో పోతాడు అనుకునే వాళ్ళని మనం ఏం చేయలేం. ఎథిక్స్ ఉండాలి. ఫస్ట్ మనతో ఒక సినిమా చేస్తే మళ్ళీ రెండో సినిమా చేయాలి ఎవరైనా, అది డైరెక్టర్ అయినా సరే, ప్రొడ్యూసర్ అయినా సరే, హీరో అయినా సరే. ఆ మెంటాలిటీ పెట్టుకోవాలి. ఎందుకంటే దానికి సమిష్టి కృషి అవసరం. వన్ మ్యాన్ షో కాదు సినిమా అంటే, సమిష్టి కృషి. సో ఇంతకుముందు అలా జరిగేవండి. ఇప్పుడు ఏంటంటే కంటిన్యూ ఫ్లాప్లు వస్తున్నా కానీ హీరోలు, కొంతమంది హీరోలు ఎందుకు రిలీజ్ అవ్వట్లేదు అర్థం కాదు. మరి ఇండస్ట్రీలో పెద్దలు వాళ్ళను మోడలేషన్ చేయడం కానీ చెప్పడం కానీ చెప్పుకోవాలి కదా సార్ కనీసం. అంటే చెప్పుకోవాలి, బట్ ఏంటంటే ఇక్కడ ఎవరికి వాళ్ళే. ఒక సినిమా ఫెయిల్ అయిందంటే నష్టపోయేది ఫస్ట్ ప్రొడ్యూసర్, తర్వాత డైరెక్టర్. హీరోకి ఏమవ్వదు. హీరోకి ఏమైంది, తన రెమ్యునరేషన్ తీసుకుంటాడు, డైరెక్టర్ తన రెమ్యునరేషన్ తీసుకుంటాడు, టెక్నీషియన్స్ ఎవరు రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటారు. బట్ నష్టపోయేది ప్రొడ్యూసరు. మ్యాక్సిమం 100 పిక్చర్స్లో 80% పిక్చర్స్ లాస్ట్ ప్రాజెక్ట్సే. 80 పిక్చర్ల దాకా లాసే. 10% ఉంది ఇప్పుడు తెలుగు రేటింగ్ ముందు నుంచి అయినా ఇప్పటికైనా 10% ఉంది. 90% ఫ్లాప్లే. సో అదొకటి తెలుసుకోవాలి. ఓన్లీ ఖర్చు పెట్టిస్తేనే సినిమాలు, ఖర్చు పెడితేనే సినిమా అనేటువంటి దృష్టి పోవాలి ఫస్ట్. కొంచెం మనోళ్ళు ఎక్కువ వాటికి అలవాటు పడ్డారు. ఒక న్యాచురల్ ప్రజెంటేషను, ఒక కథకి ఏం కావాలో అది తీసుకోవాలి అనేటువంటిది లేకుండా పోయింది మనం. కానీ మీరు మహేష్ బాబు గారికి చాలా సన్నిహితులు, కానీ మహేష్ బాబు గారితో ఇప్పటిదాకా ఎందుకు సినిమా చేయలేకపోయారు మీరు? అంటే మహేష్ బాబు గారితో నేను ఫస్ట్ ఒక కథ చెప్పి ఓకే చేశాను. మహేష్ బాబుతో ఆ కథతోటి ఒక 7 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాను. 7 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాను. ఓకే.
సో ఈలోపు నాకు అవకాశం రావటం, సార్ ఇట్లా ఉందంటే సరే చేసి వచ్చే సముద్రం అంటాం. నేను సింహరాజ్ చేయటం, సింహరాజ్ సక్సెస్కి ఆయన అప్రిషియేట్ చేయటం, మళ్ళీ శివరామరాజు చేయటం, దానికి అప్రిషియేట్ చేయటం. మనం ఎప్పుడు చేద్దాం సార్ అనేవాడు. మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, సముద్ర చెప్పిన స్క్రిప్టు చాలా హెవీ బడ్జెట్ ఉంది, మనం ఇంకో సినిమా చేద్దాం, ఇంకోటి చేద్దాం అంటే మా వాళ్ళు చిన్న డిలే చేశారు. ఓకే. ఆ డిలే వచ్చేసరికి మా ఇద్దరి మధ్యన గ్యాప్ ఎక్కువ వచ్చేసింది మహేష్ బాబుకి నాకు. ఇంకా ఆ తర్వాత నేను మహేష్ బాబుని కలవలేదు, నా బిజీలో ఉండి. మహేష్ బాబు లేదు, ఎప్పుడు ఎదురు పడితే మాత్రం ఎప్పుడన్నా ఏమైపోయారండి ఆ కథ ఉందా అని అంటారు. ముందు బాబు అని చెప్తాను. కాకపోతే ఇక నాకు కూడా ఈ గ్యాప్లో కరెక్ట్ సక్సెస్ లేవు. సో అందుకని కూడా నేను వెళ్ళి కదిలి ఇట్లా మహేష్ బాబు నాకు ఇప్పుడు సక్సెస్ పడ్డాక డెఫినెట్గా వెళ్ళి కూర్చొని ఈ కథ విను బాబు అని చెప్పి కూర్చుంటా. అదే కథనా లేకుంటే మళ్ళీ వేరే కథ? అదే కథ చేస్తా. అదే కథ. అది ఎక్స్ట్రాడినరీ కథ సార్. అది తనకనే ఉంచాను దాన్ని. ఇప్పటికీ అలాగే పెట్టారు. ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. కానీ మీ మదర్ కంపెనీ అయిన సూపర్ గుడ్ ఫిలిమ్స్ నుంచి మీకు ఎప్పుడైనా పెట్టడానికి మీ ముందు రావడం అనుకుంటారు, కానీ వాళ్ళని వదిలిపెట్టి మీరే ఓన్గా ప్రొడ్యూస్ చేయడానికి, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏమైంది సార్? దాంట్లో అంటే జరిగింది లేదు, సూపర్ గుడ్ ఫిలిమ్స్ నా మదర్ బ్యానర్. అది స్టిల్ టుడే. అవును. ఇప్పుడు కూడా 2 కథలు ఓకే చేస్తున్నా సూపర్ గుడ్ ఫిలిమ్స్లో. మా చౌదరి గారు అంటారు, నీకెందుకు ఈ టెన్షను, ప్రొడ్యూసర్ టెన్షన్ నీకెందుకు, నీ అది తొందరగా ఫినిష్ చేసి వచ్చి మన బ్యానర్లో చేసుకో అని చెప్పేసి మొన్నే రీసెంట్గా కూడా నన్ను అరిశారు. అరిశారు, ఎందుకు చేసుకున్నావు, నువ్వు మంచి డైరెక్టర్వి, చాలా పెద్ద డైరెక్టర్ అయ్యేవాడివి, ఎందుకు ఈ చిన్న రాంగ్ స్టెప్పులతో ఇబ్బంది పడుతున్నావు, సో అది తొందరగా ఉన్నది పూర్తి చేసుకొని వచ్చి ఆ 2 కథలు చెప్పానండి, పాన్ ఇండియా సబ్జెక్ట్స్. సో అవి చెయ్యి అని చెప్పేసి చెప్పారు. అప్పారావు గారు చెప్పారు, ఆర్బి చౌదరి గారు చెప్పారు అన్నమాట. దానికి ఒక స్టార్ హీరోకి చెప్పాలని, ఇది అయిపోతే ఇంకా అదొకటి జంప్ చేయాలి, దానికి జంప్ అయిపోవాలి. నాదంటే నేను చేసుకుంటుండొచ్చు. బాలకృష్ణ గారితో సినిమా మొత్తం ఫైనల్ అయిపోయింది చెన్నకేశవ రెడ్డి. కానీ చెన్నకేశవ రెడ్డి నుంచి మీరు మిమ్మల్ని తప్పించడానికి ప్రధాన కారణం ఇద్దరు అని చెప్పేసి నాకు తెలుసు. ఆ ఇద్దరు ఎవరు, ఎందుకు తప్పించాల్సి వచ్చింది? ఎందుకంటే మీరే చేయాల్సిన సినిమా ఫైనల్ దాకా వచ్చింది. ఇంకొక 10 డేస్లో చెన్నకేశవ రెడ్డికి ఆల్రెడీ అనౌన్స్మెంట్లు వచ్చినాయి, పేపర్ యాడ్లలో వచ్చింది, వి సముద్ర గారి దీని డైరెక్టర్ అని వచ్చింది, మొత్తం అయిపోయింది. లాస్ట్కి వచ్చేటప్పుడు డైరెక్ట్ చేంజ్ చేయండి, ఎందుకు అయ్యిండు? అదేంటంటే అండి, మేము ఆ కథ విన్నప్పుడు నేను నరసింహనాయుడు, వంశోద్ధారకుడు, వీటికి బాలకృష్ణ గారి సినిమాలకు వర్క్ చేశాను. బాలయ్య బాబుతో నాకు వెరీ గుడ్ రిలేషన్ స్టిల్ టుడే. అయితే బాలయ్య బాబు గారిని ఫస్ట్ నేను సింహరాజ్ చేయమని అడిగాను, నరసింహనాయుడు చేసేటప్పుడు. అడిగితే ఇది నువ్వు వేరే వాళ్ళతో చేసే సముద్ర, నేను నీకు చెప్తాను అని చెప్పేసి బాలయ్య బాబు అన్నారు. అన్నాక నేను సింహరాజ్ చేసి హిట్ కొట్టిన తర్వాత, సముద్ర మనం బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు, మనం చేస్తున్నాం ఇది అని చెప్పారు. అప్పుడు వి వినాయక్ తను ట్రయల్స్లో ఉన్నాడు, తను ఆది సినిమా చేస్తున్నాడు. చేస్తుండగా చెన్నకేశవరెడ్డి కథ బాలయ్య బాబు చెప్పాడు. బాలయ్య బాబు ఏమన్నారంటే, సముద్ర ఇది యావరేజ్గా ఉంది కథ, అయినా కూడా నువ్వు ఒకసారి విను అన్నాక నేను విన్నా. అప్పుడు బాలయ్య బాబు ఏంటి కంటిన్యూషను, చెన్నకేశవరెడ్డి సింహసింహం, నరసింహనాయుడు, సింహసింహం ఫ్యాక్షనిజం సినిమాలు చేస్తున్నాడు. నేనేమన్నా అంటే, బాబు అన్నీ కంటిన్యూ ఫ్యాక్షనిజం సినిమాలు వస్తున్నాయి, బాలయ్య బాబు ఈ తప్పితే ఈ వైలెన్స్ సినిమాలు తప్పితే ఇంకేం చేయడా అని పబ్లిక్లో టాక్ ఉంది, సో మనం ఫ్యాక్షన్ వద్దు, కొంచెం ఆపుదాము, నేను వేరే చేద్దామని చెప్పేసి నేను వేరే ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేసి దాన్ని ఓపెనింగ్ కూడా చేసి బాలయ్యబాబు కోసం, బాలయ్యబాబుతో ఓపెనింగ్ కూడా చేశాను. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, నాగేశ్వరరావు గారు, దేవేంద్ర గౌడ్, వీళ్ళు ముగ్గురు వచ్చారు, రామకృష్ణ స్టూడియోలో జరిగింది. ఓపెనింగ్ చేసిన తర్వాత ఇక అప్పుడు అదే నెలలో 8 జరిగింది, 28 ఆది రిలీజ్ అయింది. ఆది రిలీజ్ అయినాక వినయ్ కూడా నాకు పిలిచి ఆ కథ చెప్పాడు చెన్నకేశ్వరరెడ్డి. చెప్పాక సముద్ర ఇదంటే ఇది యావరేజ్ అవుతుంది వినయ్, మనం ఇంకోటి చేద్దామంటే, ఓకే భయ్యా నాకు ఆది కథ కూడా చెప్తాను నేనంటే, ఆది కథ కూడా చెప్పాడు, అది డెఫినెట్ 10 హిట్ అయింది వినయ్ అని చెప్పి వినయ్కి కూడా నేను చెప్పాను. సో హ్యాపీగా ఉన్నాము. సరే ఇదేం చేద్దాం భయ్య అంటే, ఇంకొక కథకి వెళ్దాం వినయ్ అని చెప్పేసి, సరే భయ్య అని చెప్పాడు చెన్నకేశ్వరరెడ్డి. ఆది హిట్ అయిన తర్వాత ఏంటంటే, బెల్లంకొండ సురేష్ ఇది హిట్ అయింది, మీరు ఫ్యాక్షనిజం సినిమా ఇదే చెయ్యండి అనేది తన ఫోర్స్. అది కరెక్ట్ కాదు, అది హిట్ అయినంత మాత్రాన ఇది బాలకృష్ణ గారికి ఇది ఆడిద్ది అనేది కరెక్ట్ కాదండి. ఆ కథతో మనం ఏదైతే ఓపెనింగ్ చేసామో ఆ కథ చేద్దాం అనే దగ్గర వాళ్ళకి నాకు డిస్కషన్.
డిస్కస్ జరిగాక అప్పుడు ఏంటంటే ఇక ప్రొడ్యూసరు హీరో వీళ్ళందరూ ఇక దానికి మొగ్గు చూపించారు. మొగ్గు చూపించినాక డైరెక్టర్ మార్చండి అని బెల్లంకొండ సురేష్ అన్నాడు. నువ్వు మార్చేది ఏంటి, నేనే నీ సినిమా చేయను అని నేను పక్కొచ్చాను. ఇది జరిగిందని. అప్పుడు బాలయ్య బాబు గారు ఏంటంటే మనం వేరే చేద్దాంలే సముద్ర, ఇది ఎట్లా బానిచ్చాయి అన్నారు. సరే బాబు అని చెప్పి వదిలేసి. ఇంకో 2 సినిమాలకు కూడా మీకు బాలయ్య బాబు గురించి బాలయ్య బాబు గారితో ఒకటి కాదు, ఫస్ట్ యోగి అనే సినిమా ప్రభాస్ చేసింది. ప్రభాస్ చేసిన యోగి సినిమా బాలయ్య బాబు గారు చేయాలి చూపించా, బాలయ్య బాబు నచ్చల. తర్వాత మళ్ళీ జిల్లా అనే సినిమా చూపించా. జిల్లా అది చేద్దాం సముద్ర అన్నారు. బాలయ్య బాబుకి ఏంటంటే టైమింగ్స్ పంక్చువాలిటీ చాలా ఇంపార్టెన్స్. ఆ టైము మిస్ చేసినా రాలేకపోయినా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే వాళ్ళు కరెక్ట్లే వద్దంటారు. అట్లాగా అది మిస్ అయింది. తర్వాత మళ్ళీ బాలయ్య బాబుతోటి సింహ ప్రొడ్యూసర్ ఉన్నాడు. అతను నేను తీసుకెళ్ళి ఆ ప్రొడ్యూసర్ తీసుకెళ్ళాక అక్కడ ఏమైందో అది పోయింది. మళ్ళీ మన మాగంటి గోపీనాథ్ చౌదరి ఉన్నాడు. ఆయన కథని ఆయన చేసి దానికి 2 కథలు ఒకేసాం, అదే మిస్ అయింది. ఇట్లా ఆ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ మిస్ అవుతూ ఉన్నాయి. సరే ఏదో బాలయ్య బాబుకి మన ఇద్దరికి కుదరట్లేదులే, సరే కుదిరినప్పుడు చేసుకుందాం ఎందుకని ఇక అట్లా వదిలేసాం. బట్ ఇద్దరు స్టిల్ టుడే వెరీ గుడ్ రిలేషన్ ఉంది బాలయ్య బాబు గారికి నాకు. సార్ బట్ ఎప్పుడైనా చేయొచ్చు. యోగి సినిమా వచ్చేసి రైట్స్ కొన్నది మీరు. అవును. కానీ మళ్ళీ యోగి సినిమా అసలు బాలకృష్ణ గారితో చేద్దామని తీసుకొచ్చారు, దాన్ని రైట్స్ కొనుక్కొని తీసుకొచ్చారు డబ్ చేద్దామని. కానీ యోగి సినిమా మళ్ళీ వేరే వాళ్ళకి పోవడము, వాళ్ళు చేయడము, మీరు వాళ్ళకు, అసలు ఇది ఎలా? అప్పుడు యాక్చువల్గా ప్రభాస్ని కూడా అడిగా. ప్రభాస్ కూడా మేము 2 lakhs అడ్వాన్స్ కూడా ఇచ్చాము. అప్పుడు ఇచ్చారు. ప్రభాస్ ఏం చేశాడంటే అప్పుడే ఛత్రపతి వచ్చింది. అవును. డైరెక్టర్ గారు ఛత్రపతి మొన్నే మదర్ సెంటిమెంట్ చేశాం కదా, ఇది మదర్ సెంటిమెంటే కదా, కొంచెం గ్యాప్ తీసుకుందాం అన్నాడు. తను జెన్యున్గానే చెప్పాడు ప్రభాస్. చెప్పాక సరే అని మేము గ్యాప్ ఇచ్చేసి ఈలోపు బాలయ్య బాబుకి, వెంకటేష్ బాబుకి, ఇట్లా రవితేజకి, జూనియర్ ఎన్టీఆర్కి వీళ్ళందరూ చూపించాం. వీళ్ళందరికీ కొంచెం ఎక్కల. సో అయితే ఏంటంటే అప్పుడు సరే ఏం చేద్దామని చెప్పేసి నేను సుమంత్కు చూపించా. సుమంత్ మేము మహానంది చేస్తున్నాం. మహానంది చేస్తున్నాం. అయ్యో ఎంతమంది సినిమా ఎవరెవరు చూపించారన్నాడు. ఎంతమంది ఎందుకు నచ్చలేదు, ఎంతమందికి ఎంత గొప్ప సినిమా అన్నాడు సుమంత్ బాబు. అనేసరికి ఏం చేద్దాం సరే అంటే లేదు మనం ఇమీడియట్ స్టార్ట్ చేద్దాం డైరెక్టర్ గారు అని సుమంత్ బాబు చెప్పాడు. చెప్పిన ఇమీడియట్ ఏం చేశారంటే మన వైఎస్ గారి మన రవీంద్రనాథ్ చౌదరి, రవీందర్ రెడ్డి వాళ్ళు సినిమా చేయాలని అనుకొని అప్పుడు వాళ్ళ గవర్నమెంట్ రావటం, కన్నడ సినిమా చాలా పెద్ద హిట్ అంటే ఆ సినిమా మనం తీసుకొని చేద్దాం ఫస్ట్ బ్యానర్లు అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, మా ప్రొడ్యూసర్కి మంచి లింక్ వాళ్ళనే అడిగారు. సార్ ఇట్లా మనకు కావాలి ఆ సినిమా, మాకేం రైట్స్ నేను చేసుకుంటామని నన్ను అడిగారు. సరే ఇవ్వండిలే, మరి అంత పెద్దవాళ్ళు అయినప్పుడు కాదంటాం రైట్ కాదు కదా, ఇవ్వండి అని చెప్పాం. అట్లా ఇచ్చారు. ఇవ్వగానే వాళ్ళు ప్రభాస్ని పట్టుకున్నారు మళ్ళీ. ఆయన మళ్ళీ ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ మొత్తం ఆయన తెలుసు. అవును. ఆ స్క్రిప్ట్ మొత్తం ఆయన తెలుసు. తెలిసిన తర్వాత ఆయన అవును సముద్ర గారు కదా మీరు ఎందుకు తెచ్చారని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేయడం రాలేదా? వద్దు అన్న తర్వాత మళ్ళీ ఎందుకు చేస్తారు ఆ సినిమా ఆయన? ఇంకా అంటే ఆయన నేను ఎలా పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇచ్చానో ప్రభాస్ కూడా ఇంకా ఫ్లాప్స్ వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. స్టోరీ చాలా బాగుంది, స్టోరీ బాగుంది. కానీ చిత్రపతి చూసిన తర్వాత యోగి జనాలకు ఎక్కలేదు. అప్పుడు స్టోరీ ఎక్కల కోట గారు కూడా బ్రహ్మాండం సార్, దాంట్లో బ్రహ్మాండమైన క్యారెక్టర్ సార్. అది కొంచెం గ్యాప్ ఉండి ఇంకొంచెం మంచి కరెక్షన్ చేసి ఉంటే చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. అది మీరు చేసి ఉంటే దాంట్లో ఏమైనా వేరియేషన్ చేసేవాళ్ళ? అయ్యో విభత్సం, చాలా మంచి వేరియేషన్ చేశాను నేను. చాలా మంచి వేరియేషన్ చేశాను. కానీ వాళ్ళు చేసిన తప్పులు ఎక్కడ చేస్తున్నారు దాంట్లో అసలు? అంటే స్క్రీన్ ప్లేలో ఉందండి. ఉందా? స్క్రీన్ ప్లేలో ఉంది. కొన్ని విజువల్స్ డిఫరెన్స్ ఉన్నాయి. అట్లా కొన్ని ఏ సందర్భాల్లో తప్పు, కొన్ని ఫీల్స్ ఉన్నాయి. మదర్ సెంటిమెంట్లో కానీ కొన్ని విజువల్స్లో కానీ స్క్రీన్ ప్లేలో కానీ కొంచెం అవి ఉన్నాయి. వాళ్ళు ఏం చేశారు అదే చేసుకెళ్ళారు మనోడు యాజ్ చేసి. మనకు కొంచెం వేరియేషన్ చేసి ఉండాలి. కానీ సార్ ఇప్పుడు మీరు జీవిత రాజశేఖర్ గారితో సింహరాశి అని సూపర్ డూపర్ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టినప్పుడు రాజశేఖర్ గారికి హిట్లు లేని టైంలో ఆయనతోటి అసలు బ్రహ్మాండం, రాజశేఖర్ గారు ఇలాంటి సినిమా కూడా తీయొచ్చా అని ఒకసారి ఇండస్ట్రీ మొత్తం తొంగి చూడాల్సిన సిచ్యువేషన్ మీ సింహరాశి తీసిన తర్వాత. కానీ సినిమా తీసిన తర్వాత నెక్స్ట్
ఎందుకు మీ ఇద్దరి మధ్యలో వైరము పేపర్లలో టీవీలలో అన్నిట్లలో పెద్ద ప్రచారం ఏంది అది అసలు? అంటే మీ ఇద్దరి ఏం మధ్య లేదు, వైరం. అది యాక్చువల్గా ఏంటంటే సింహరాశి హిట్. అవును. సింహరాశి సూపర్ డూపర్ హిట్ అని చెప్పుకోలేడు రాజశేఖర్. ఎందుకు? ఎందుకు డైరెక్టర్ హిట్, అది అవును. అసలు డైరెక్టర్ హిట్. ఆ! సో అంతేకాకుండా నెక్స్ట్ వాళ్ళు డైరెక్షన్ చేయాలని చెప్పేసి శేషు అనే సినిమా చేశారు. శేషు. నెక్స్ట్ ఇంకా సత్యమేవ జయతే చేశారు. హ్మ్. ఆప్తుడు అనే సినిమా చేశారు. ఇట్లా ఏ సినిమాలు చేశారు, వాళ్ళకి ఒక సినిమా కూడా హిట్ లేదు లేదు. యాజ్ ఎ డైరెక్టర్స్గా. కానీ ఏంటంటే ఇద్దరు చాలా తెలివిగలరు, భార్యాభర్తలు ఇద్దరు అసలు అద్భుతమైన మేధావులే ఇద్దరు. ఆ విషయంలో నేను హ్యాట్స్ ఆఫ్ చేస్తాను. అంతేకాకుండా సినిమాకి ఏ నాలెడ్జీ కావాలి, ఏ జడ్జిమెంట్ ఉండాలో అది మాత్రం లేదు అక్కడ వాళ్ళ దగ్గర. హ్మ్. అయితే సింహరాశి తర్వాత రాజశేఖర్ గారు నాకు ఒక 5 కథలు, ఈ సినిమా చేద్దాం, ఇది ఆడదాం నేను చేయను, ఈ సినిమా చేద్దాం, ఇది ఆడదాం నేను చేయను అని తను రిజెక్ట్ చేయడం. అన్నీ రిజెక్ట్ చేసుకుంటున్నా వచ్చా. 5 years అయింది అప్పటికి, సింహరాశి తర్వాత గ్యాప్. 5 years. లాస్ట్లో మేము అంటుంటే కావాలని అంటున్నాడా, చేయటం ఇష్టం లేదంటున్నాడా అనుకున్నారు వాళ్ళు. యాక్చువల్గా అయితే నాకు కథలు నచ్చకే చేయలే. రాజశేఖర్ గారు అంటే ఆ రోజుకి ఈ రోజుకి నాకు వెరీ గుడ్ రెస్పెక్ట్, ఓకే. అందులో డౌట్ లేదు. నేను సముద్రాకే డైరెక్షన్ ఇవ్వండి అని చెప్పాడు. అందువల్ల నాకు ఎప్పుడు లైఫ్ లాంగ్ ఆ కృతజ్ఞత రాజశేఖర్ గారి మీద ఉంటుంది. అందువల్ల ఎలాంటి లేదు. అయితే ఇప్పుడు మన పరుచూరు గోపాలకృష్ణ గారి ద్వారా వచ్చి ఒక సినిమా ఉంది ఇది చూడండి, మేము అడిగితే ఇట్లా అంటున్నాడు సముద్ర అని చెప్పి అన్నారు. అంటే అప్పుడు ఆ సినిమా నాకు మలయాళం చూపించారు, లైన్ అని. హ్మ్. చూస్తే ఇది చేస్తాను, ఇందులో 60% చేంజ్ చేయాలి, ఏ సినిమా సార్ అది? ఎవడైతే నాకే. ఎవడైతే నాకట్టే. అంటే సరే సముద్రం ఒప్పుకున్నాడా, ఒప్పుకున్నాడు. చేద్దాం అన్నాడు, చేద్దాం అన్నాడు. ఓకే అటైతే అని చెప్పేసి ఇమీడియట్ ఎగిరి రాజశేఖర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. చేస్తానికి ఓకే అన్న, అన్నీ చేసాం. అన్నీ చేసి సినిమాని తీస్తుండగానే వాళ్ళకి అర్థమైపోయింది ఇది హిట్ సినిమా అని. ఎవడైతే నాకేంటి. ఎవడైతే నాకు హిట్ సినిమా అని అర్థమైపోయింది తీసేటప్పుడు వాళ్ళకి. ఒక స్టేజ్కి వచ్చాక ఎలాంటి దుర్బుద్ధి పుట్టిందండి వీళ్ళకి. ఈ సినిమా ఇన్ని రోజుల్లో మధ్యలో మనకు పేరు లేదు, మళ్ళీ ఈ సినిమాకి సముద్రాకి పేరు వెళ్ళిద్ది, ఈ సముద్రాకి ఈ పేరు వెళ్లకుండా చేయాలి. ఆయన్నే హీరో, ఇంత మంచిగా ఉంది. డైరెక్షన్ కూడా ఇక వాళ్ళిద్దరి పేరు వచ్చేయాలి ఓకే అనేటువంటి ఆలోచన వచ్చి నన్ను స్పాట్లో ఇల్ట్రీట్ చేయటం, ఇల్ట్రీట్గా మాట్లాడటం, ఇలాంటివి చేస్తుంటే నాకు అర్థమై ఇలా బిహేవ్ చేస్తున్నారని. మీకు అంత దురదుంటే మీరు వేసేసుకోండి పేరు, నాకు అవసరం లేదు, నాకు ఈ సినిమా నేను చెయ్యను, మీరే పేరు వేసుకొని చేసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయా. ఈ సినిమా పేరు సార్ ఎవడైతే నాకంటే వెళ్ళిపోయా. వెళ్ళిన తర్వాత ఇక మళ్ళీ బతిమలాడి చేసుకొని మళ్ళీ వచ్చి కాదు సముద్ర నువ్వే చేయాలని మళ్ళీ నా తమ్ముడివి, నా ఫ్యామిలీ నంబర్వి అని చెప్పి ఆయన బతిమలాడి చేసుకొచ్చాక సరే అని చేశా. నేను ఆ రోజు వరకు కూడా ఆ సినిమా అయినాక కూడా నేను ఎప్పుడు మాట్లాడా రాజశేఖర్ గారి గురించి, జీవితం గురించి. తర్వాత ఏం చేశారంటే వీళ్ళు గరుడ అనే ఒక సినిమా హిట్ అయింది. ఆ ఫంక్షన్లో వీళ్ళు సముద్రాకి డైరెక్షన్ రాదు, అవును సినిమా ఇది అని కామెంట్ చేశాడు. అప్పుడు నేను మాట్లాడమే మొదలుపెట్టాను. వాళ్ళు అన్ని తప్పులు చేసినా, అంత అజ్ఞానంగా ప్రవర్తించిన అంతవరకు నేను మాట్లాడలేదు. సరే పెద్దవాళ్ళు ఏముంది ఏదో మాట్లాడారు లివిచ్చని, అన్నీ అయిపోయినాక మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంకా నేను ఖండించకపోతే రైట్ కాదు. అందుకని ఇక ఫ్రెండ్స్ అందరూ వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, నువ్వు మాట్లాడకపోతే ఎందుకు వదిలేయండి, వాళ్ళు అన్నంత మాత్రాన నేను డైరెక్టర్ని కాదా లేకపోతే ఏంటి అంటే లేదు నువ్వు చెప్పాలమ్మా, చెప్పకపోతే వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అంటారు అన్నప్పుడు ఇక అప్పుడు నేను చెప్పడం మొదలుపెట్టా ఇదని. మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇక నేను చెప్పాను. ఇంకేముంది, ఇప్పుడు ఒకరినొకరిని అనుకుంటే ఇప్పుడు నాకు రాదన్నాడు, నేను ఆయన యాక్టింగే రాదంటే ఏముంటుంది, యుగోలకి వెళ్ళి గొడవ పడటం తప్పితే ఏముంటుంది చెప్పండి. చాలామంది హీరోలు ఉన్నారు, కొంతమంది రీమేక్ సినిమా కొంటే అదే చూసి అదే యాక్టింగ్ చేస్తారు. యాక్టింగ్ రాదు అదే చూసి చేస్తారంటే ఎలా ఉంటుంది, బాగోదు, చండాలంగా ఉంటుంది. సో అందుకని వాళ్ళు అజ్ఞానంగా మాట్లాడొచ్చు కానీ మనం మాట్లాడకూడదు, పద్ధతి ఒక సంస్కారం ఉంది మనకి. సో అందువల్ల నేను ఎప్పుడు ఇట్లాంటి క్లాస్ తప్పితే వేరే క్లాస్ కాదు. కానీ చాలా మట్టుకు జీవిత రాజశేఖర్ గారు చాలా సందర్భాలు చిరంజీవి గారితో కానీ అసోసియేషన్లో మా అసోసియేషన్లో కానీ రకరకాల గొడవలు, అసలు మీ సినిమాలో మధ్యలో 2 సార్లు దూరం అయ్యి మళ్ళీ ఇవన్నీ, అసలు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుంది అసలు?
పర్సన్స్ మంచోళ్ళేనండి, పర్సన్స్ మంచోళ్ళు, అందులో ఎలాంటి సందేహం లేదు. సినిమా విషయాన్ని దగ్గరకు వచ్చేసరికి ఎందుకు అలా కుప్పిగంతులు వేస్తారో అర్థం కాదు. అదే ఇప్పుడు ఒక సినిమా మనం చేసినప్పుడు పోయిందంటే యాక్చువల్గా ఇప్పుడు నేనున్నాను సార్, సార్ నేను సముద్రం అంటే డైరెక్టరే అంటారు, అవును నన్ను హీరో అనరు. అనరు. అంతే కదా, నాకు అది భగవంతుడు ఇచ్చింది. అంతే కదా సార్. రాజశేఖర్ గారు జీవితం అంటే వాళ్ళు హీరో హీరోయిన్స్, అవును. వాళ్ళకి అది భగవంతుడు ఇచ్చింది. డైరెక్టర్ని అని అనిపించుకోవాలని ఎందుకు ఉందో వాళ్ళకి తెలియదు. నాకు గొప్ప గొప్ప డైరెక్టర్లతో పనిచేశారు, మళ్ళీ అవును. గొప్ప గొప్ప హిట్లు ఇచ్చారు. ఈ రోజుకి రాజశేఖర్ గారి పొటెన్షియాలిటీ, కరెక్ట్ కథ ఎన్నుకుంటే ఈ రోజుకి హిట్ కొట్టగలిగే దమ్ముంది తనకి. మరి ఆ డైరెక్షన్ ఇదేంటో నాకు అర్థం కాదు అది. సార్ ఇప్పుడు మీది ఇంకొకటి కూడా విన్నాను, ఇది ఒక 10 మంది తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్ తోటి చేద్దామని ఒక థాట్లో ఉన్నారు. అది కూడా ఆల్రెడీ పట్టాలెక్కే అవకాశం ఉంది. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి, ఎవరెవరిని తీసుకుందాం అనుకుంటున్నారు? అంటే ఏం లేదండి, ఎందుకంటే అప్పుడప్పుడు ఇంత ముందంటే డెఫినెట్గా కొన్ని ప్రయోగాల్ని పబ్లిక్ యాక్సెప్ట్ చేయలే. ఎందుకంటే హీరో అంటే 6 feet ఉండాలి, అందంగా ఉండాలి, మహేష్ బాబులా ఉండాలి, ప్రభాస్లా ఉండాలి అనేవాడు. ఇప్పుడు హీరో అన్నదానికి అలాంటి కొలమానం పోయింది మైండ్లోంచి. కథను చూసే దృష్టి వచ్చింది మన ఆడియన్స్. అవును. ఎంటైర్ ప్రపంచంలో కథను చూసే దృష్టి వచ్చింది. సో అందుకని ఏంటంటే కొన్ని గొప్ప కథలు ఉన్నాయి. ఆ కథలేమో హీరోలతో చేయలేం, ఆ హీరోలు ఏమో యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే ఒక చట్రంలో ఇరుక్కుపోయి ఉన్నారు. అందువల్ల ఏంటంటే మనము డైరెక్టర్ని హీరోల్ని క్రియేట్ చేయాలి. మనం హీరోని క్రియేట్ చేయొచ్చు మంచి కథలు చేసుకొని, మంచి ప్రొడ్యూసర్ ఉంటే. సో అందుకని ఏంటంటే డైరెక్టర్స్లో కూడా గొప్ప నటులు ఉన్నారు, యాక్ట్ చేసే స్కిల్స్, యాక్ట్ చేసే దమ్ము ఇవన్నీ ఉన్నాయి. సో అందుకని నేను ఏంటంటే ఒక స్క్రిప్ట్ సెలెక్ట్ చేశాను. ఒక 12 మంది డైరెక్టర్ని 12 మంది డైరెక్టర్ని పెట్టి చెయ్యాలి అని చెప్పేసి ప్లాన్ చేశాను అనమాట. సో ఈ అయిపోయినాక మ్యాక్సిమం అది డిసెంబర్లో పూజ ప్రారంభిస్తా. డిసెంబర్లో ప్రారంభిస్తా. కొన్ని ప్రయోగాలు చేయాలి. లేకపోతే ఉండేసి డైరెక్టర్లు ఫేడ్ అయిపోతున్నారండి, హీరోల మీద డిపెండ్ అయ్యి. సో అది అలా కాకూడదు. ఏంటంటే వాళ్ళు కథలు నిర్ణయించి వాళ్ళు రాంగ్ సెలక్షన్ చేస్తూ సినిమా ఫ్లాప్ అయిపోతే డైరెక్టర్ మీద వేసేస్తున్నారు. మా నిర్ణయం వల్ల ఫ్లాప్ అయింది ఈ సినిమాని హీరో ఒప్పుకోడు. అదే డైరెక్టర్ సరే ఇది ఇలా, లేదా డైరెక్టర్ ఇది అని చెప్పేసి డైరెక్టర్ మీద వేసేస్తారు. అది కరెక్ట్ కాదు కదా. సినిమా ఫ్లాప్ ఇచ్చినా హిట్ ఇచ్చినా ఇది డైరెక్టర్ ఫ్లాప్, ఇది డైరెక్టర్ హిట్, లేదా ఇది హీరో హిట్, ఇది హీరో ఫ్లాప్, లేదా ఇది సమిష్టి అనేటువంటి ఒక మైండ్ ఉండాలి. చూడండి, ఫ్లాప్ అయితే మళ్ళీ రెండోసారి ఇక డైరెక్టర్ ఆ హీరో కాంబినేషన్ ఉండవు, ఇక అలా తయారైపోయింది. అవును సార్. ఇప్పుడు మీరు తీసిన సినిమాలు 12 సినిమాలు, కొన్ని సినిమాలు డబ్బు సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఒక సినిమా తీసిన తర్వాత ప్రతి వాళ్ళతోటి సమ్ ప్రాబ్లం రావడం ఎక్కడ వస్తుంది అసలు? అంటే నాకు వచ్చి వెరీ గుడ్ రిలేషన్ అండి. నేను చేసిన ప్రతి హీరోతో స్టిల్ టుడే వెరీ గుడ్ రిలేషన్. అలాగే నా ప్రొడ్యూసర్స్తో కూడా గుడ్ రిలేషన్. నాకు ఎవరితో అలాంటి క్లాష్ లేదు నా ప్రొడ్యూసర్స్ తోటి. కొంతమందికి ఏంటంటే మనీ దగ్గర వస్తుంది సార్, యుగోలు, నాకు ఎంత ఎగ్గొట్టాడు ఇది అనేది వీళ్ళు. నేనేంటంటే ఆ డబ్బు దగ్గర పట్టించుకోను. ప్రొడ్యూసర్ బాగుంటే ఇస్తాడు, మన రెమ్యునరేషన్ ఎంత తగ్గిస్తాడు, కాకపోతే ఎంతో కొంచెం చిన్న అమౌంట్ తగ్గిస్తారు, దానివల్ల ఒక మనుషుల్ని ఎందుకు మనం పోగొట్టుకోవాలి అని చెప్పేసి నేను అలా ఉండేవాడిని. అందువల్లే నేను అప్పటి నుంచి ఇప్పటికీ నేను సినిమాలు తీయగలుగుతున్నాను. నా సక్సెస్ రేట్లో హీరోల డామినేషన్ లేదు నా కథల్లో, నా కథలే డామినేషన్. ఒక సింహరాశి తీసుకోండి, ఎవడైతే నాకేంటి తీసుకోండి, పంచాక్షరి తీసుకోండి, మహానంది తీసుకోండి, శివరామరాజు తీసుకోండి, టైగర్ హరిచంద్ర ప్రసాద్ తీసుకోండి, అధినేత తీసుకోండి, సేవకుడు తీసుకోండి, ఇలాంటి సినిమాలన్నీ కథాబలం ఉన్న సినిమాలు. అందుకే హీరో లేకపోయినా సముద్ర ఫేడ్ అవుట్ అవ్వాల, హీరో మీద డిపెండ్ అవుట్ అయితే నేను ఫేడ్ అవుట్ అయిపోయేవాడిని. సో నాకు ఇంకా 10 years ఛాన్స్ ఉంది, నాకు ఉంది. ఎందుకంటే కథలు నమ్ముకొని కథలనే తీస్తా కాబట్టి, యాజ్ ఎ డైరెక్టర్ ముద్ర వేసుకున్నాను కాబట్టి నేను ఒక హీరోల వల్ల సైడ్ అయిపోకుండా డైరెక్టర్గా నేను వెళ్ళగలుగుతా ఉన్నాను. కానీ మోహన్ బాబు గారికి మీకు ఎక్కడ స్టార్ట్ అయింది సార్ అసలు? మోహన్ బాబుకి నాకేం గొడవ లేదు. ఎందుకంటే విష్ణు గారితో సినిమా చేసినప్పుడు లాస్ట్ ఎండింగ్ వచ్చిన తర్వాత కూడా మోహన్ బాబు గారు కొన్ని సందర్భాల్లో మీకు ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారని చెప్పేసి నాకు ఒకడు చెప్తాను. అదేంటంటే మోహన్ బాబు గారితో నాకు వెరీ గుడ్ రిలేషన్ ఉంది స్టిల్ టుడే.
అయితే మోహన్ బాబు గారి ఇన్వాల్వ్మెంటు ఆయన పద్ధతి ఎలా ఉంటుందంటే 7 o'clock షాట్ తీయాలి. 7 o'clock తీయాలి. ఆయన తీయకపోతే punctuality మాత్రం లో ఒకరోజు 2 రోజులు చూస్తాడు, 3వ రోజు నుంచి ఇక ఎక్కేయటం మొదలుపెట్టేస్తాడు. పిచ్చ తిట్లు తిట్టేస్తాడు ఎవరినైనా సరే. ఎందుకు స్టార్ట్ అవ్వాలి, ఎవడి లోపం, ఎందుకు స్టార్ట్ అవ్వాలా, నేను డబ్బులు ఇస్తున్నా, ఎందుకు స్టార్ట్ చేయరు అని చెప్పి ఇంత కమెంట్గా వర్క్ చేస్తాడు మోహన్ బాబు గారు. డైరెక్టర్ చాలా హ్యాపీ వర్క్ చేసుకోవటానికి. అయితే ఈ డైరెక్టర్స్ వర్క్ చేసే దాంట్లో ఆయన అప్పుడు మేము ఫిల్మ్లో తీసాం, ఫిల్మ్లో షూట్ అది తీస్తే వాళ్ళకి ఏంటంటే కొలతలు బాగా తెలుసు. 50 సినిమాలు ప్రొడ్యూసర్ మోహన్ బాబు గారు. ప్రతిరోజు నేను 1400 ఫుటేజ్ చేసేవాడిని, ఒక్కోసారి 1600 ఫుటేజ్ అయ్యేది. వీళ్ళు డైరెక్టర్ని రమ్మానండి అంటాడు. సార్ మీరు ఇవాళ చేసిన సీన్ నిడివి ఎంత అంటే ఇంత అండి. సో దానికి డబల్ వేసుకో, ఆ నిడివి ఎక్స్పోజ్ అయ్యింది కాబట్టి ఇంత అవ్వాలి, దీనికి ఇంత ఎందుకు అయ్యింది, 800కి 1600 ఎందుకు అయ్యింది అంటాడు. అంటే సార్ ట్రాలీ తోసిన వాళ్ళ ప్రాబ్లం సార్ అలాగా అని చెప్పి ఆ 2వ రోజు ట్రాలీ వాళ్ళని పిలిచి వచ్చేస్తాడు. ఇట్లా ఎవ్రీడే అనమాట. ఏమైనా ఫుటేజ్ పెరిగినా ఇది జరిగినా ఇలా జరిగినాయి తప్ప క్లాష్ ఎక్కడా లేదు. ఇలా ఒక్కొక్క చోట ఏంటంటే విజువల్స్లో నేను వినేవాడిని కాదు. నేనేమో పాత బస్తీ చార్మినార్ బ్యాక్డ్రాప్లో తీయాలంట, ఆయనేమో అన్నపూర్ణ స్టూడియోలో తీయమంటాడు. అన్నపూర్ణ స్టూడియోలో తీసేటప్పుడు సినిమా ఎందుకంటే తీయటం, కొన్ని విజువల్ అన్నదానికి అది డిమాండ్ చేసినప్పుడు మనం అక్కడ తీయాలి అంతే కదా అన్న దగ్గర ఆ చిన్న చిన్న క్లాసులు ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఎప్పుడు ఉంటాయి అవి, అంతే తప్ప మేజర్ క్లాస్ ఇద్దరికీ లేదు. మొన్న కూడా మాట్లాడుకున్నాం, మధ్యలో మాట్లాడుకున్నాం, ఏమయ్యా నన్ను ఏమన్నా అరుస్తున్నావా అంటాడు. సార్ మిమ్మల్ని ఎందుకంటారు, మీ మన అభిమాన హీరో సార్, మీరంటే ఒక రెస్పెక్ట్, మేమంతా గర్వపడే ఆర్టిస్టులు సార్ మీరు, సో ఎందుకంటాం గురుగారు అన్న. సరే ఏవయ్యా జోకేశాను అని ఆయన పందాలో మాట్లాడతాడు. కానీ వెరీ గుడ్ పర్సన్ సార్. అటువంటి వాళ్ళతో చేయటం వల్ల ఏంటంటే డైరెక్టర్ చాలా ఈజీ సార్, టయానికి తీయొచ్చు, టయానికి ఫినిష్ చేయొచ్చు, టయానికి మన పని మనం ఫినిష్ చేసుకుని వచ్చేయచ్చు. ఎందుకంటే మోహన్ బాబు గారు అంటే ఆ టైమింగ్ పక్కా ఉంటుంది. ఏ ఆర్టిస్ట్ అయినా సరే టయానికి రావాలి, చేయాలి, వెళ్ళిపోవాలి, నీకు ఇస్తున్న రూపాయి పక్కా ఇచ్చేస్తాడు. అట్లా చేస్తారు ఆయన. క్లాష్ ఏం లేదు ఆయనతో. నేను విన్నాను సార్ దీంట్లో, కానీ మీరు కాదు ఏదో రాంగ్ నిజం ఉంటుంది. అంటే మామూలుగా షూటింగ్ జరిగేటప్పుడు ఒక్కోసారి మాట వింటలేదా ఈ డైరెక్టర్ అమ్మ చంపేస్తున్నాడు అంటారు కదా, అట్లాగే ఏమో మోహన్ బాబు గారు ఏంటి వింటలేదు ఈయన లొకేషన్ ఇదన్నీ అనేది అనుకుంటాం. ఇలాంటి క్లాషే తప్ప వేరే క్లాష్ ఏం లేదు. కానీ మంచు విష్ణు గారు అప్పటికి ఫేమ్ లేదు, ఆయన ఇంత ఫస్ట్ హిట్ అదే విష్ణుకి, ఫస్ట్ హిట్ సూర్యమే. ఇంత లావు ఉండేది, ఇంత చెంపలు, అప్పుడు ఇప్పుడు బాడీ షేమింగ్ చాలా డిఫరెంట్ అనుకో. అవును. కానీ ఆ పర్సన్ పెట్టుకొని సినిమా తీసి ఇట్టు కొడతా అన్న ఎట్లా అనిపించింది మీకు అసలు? సబ్జెక్ట్లే సార్. సార్ విష్ణు 2వ సినిమా నేను చేసిన సూర్యం సినిమా ఉంది. ఫస్ట్ విష్ణు, 2 సూర్యం. సో ఆ టైంలో కథ చెప్పాను, కథ చెప్పగానే ఓకేనా, ఎందుకంటే మాస్ కట్అవుట్ విష్ణు, మాస్ కట్అవుట్, మాస్ కట్అవుటే, కానీ బాడీ షేమింగ్ చూసి అవన్నీ కొంచెం సబ్బీగా ఉండేవాడు. కాకపోతే ఏదైనా నిదానంగా మారుతారు కదా ఆర్టిస్టులు అని ఇది చేసాం. కానీ కథ లాక్కొచ్చిందండి. ఆ సినిమా కూడా కథే హిట్. మదర్ సెంటిమెంట్ అది కూడా. నేను మదర్ సెంటిమెంట్ బాగా నమ్ముతా. మదర్ సెంటిమెంట్ మీద తీస్తే సినిమా ఆడిద్దని చెప్పి కొంతమంది హిట్ లేని వాళ్ళకి మదర్ సెంటిమెంటే హిట్ అనమాట. అది అట్లా సార్. ఇప్పుడు అలాగుంటే మీరు హరికృష్ణ గారితో మంచి సినిమా తీస్తారు, మంచి క్లోజ్ రిలేషన్ ఉంది. అలాగే కళ్యాణ్ రామ్ గారితో అది ఎందుకు హిట్ అవ్వలేకపోయింది సినిమా? కళ్యాణ్ రామ్కి ఏంటంటే నేను కథ చెప్పాను సార్. సార్ కళ్యాణ్ రామ్ కథ చెబితే డైరెక్టర్ గారు ఇట్లాంటి కథ నేను సెలెక్ట్ చేస్తున్నాను, మీరు ఇమీడియట్గా విజయదశమి అనే సినిమా తమిళ్లో విజయ్ చేశాడు శివకాశి, ఇది మనం చేద్దాము, నాకు చాలా ఇష్టం ఆ సినిమా, మనం చేద్దాము అని చెప్పి అంటాడు. అదేమో కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కరెక్ట్ కాదు. కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే రిస్ట్రిక్టెడ్గా ఉంటుంది, ఎమోషన్ బాగుంటుంది, కానీ ఫుల్ జోషు కరెంటు ఇలాంటిది ఉండదు. కళ్యాణ్ది స్టిక్గా ఉంటాడు, స్టిక్గా ఉండి యాక్ట్ చేస్తాడు, అది ఎమోషన్ బాగుంటుంది తప్ప ఒక జూనియర్ ఎన్టీఆర్ లాగా, ఒక అల్లు అర్జున్ లాగా, ఒక రవితేజ లాగా, ఒక పవన్ కళ్యాణ్ లాంటి మంచి జోష్తో చేయాలంటే అది ఉండదు కళ్యాణ్ రామ్ బాడీలో. సో కరెక్టా ఒకసారి ఆలోచించు, లేదు మనం ట్రై చేయడం తప్పే ఉంది, మీరు అది కొనండి, తెప్పించండి, మీరైతే ఇస్తారు రత్నం గారు, మనం చేద్దాము అని చెప్పేసి చేశారు. చేసిన తర్వాత ఒరిజినల్ కన్నా నేను బాగా తీశాను సినిమాని, ఒరిజినల్ సినిమా కన్నా చేసి కొన్ని కరెక్షన్లు అప్పటికి బాగా చేసుకొచ్చాక సినిమా ఇప్పుడు ఆ జుట్టు ఎంత పొడుగు పెంచాడు, అది మన ఆడియన్స్కి నచ్చదు.
సో ఇలాంటి డిఫెక్ట్స్ అనమాట. కానీ ఇలాంటి ఇంకా ఆయన చాలా చేంజెస్ ఇన్వాల్వ్మెంట్ చాలా చేంజెస్ చేసిన తర్వాతనే ఇట్లా జరిగి అది కొంచెం హిట్ అవ్వాల అంతే. పైగా కొనమంది నన్ను తను, చేయమంది తను చెప్పినట్టు అన్నీ చేశాను. చివరికి మళ్ళీ అతను ఒప్పుకోడు ఇది నా వల్లే ఫ్లాప్ అని. మన సముద్ర గారి వల్లనే ఫ్లాప్ అయింది సినిమా అని చెప్పి అంటాడు. ఇంకేమనాలి చెప్పండి, నా నిర్ణయం కాదు అది. సో ఇలాంటివే నేను అనేది. అందుకే రీజన్. సార్ ఇప్పుడు కృష్ణంరాజు గారితో కూడా చండీ చేశారు. కానీ చండీ చేసేటప్పుడు మీరు ఆయననే క్యారెక్టర్కు ఎందుకు అనుకున్నారు అప్పటికి? ఎందుకంటే ఆయన అప్పటిదాకా సైలెంట్గా ఉన్నాడు, మీరే తీసుకొచ్చి సడన్ గ్యాప్ తర్వాత తీసుకురావాల్సి వచ్చింది మీరు. అయితే కొంతమంది సీనియర్స్ తోటి వర్క్ చేయటం లైఫ్లో ఒక గ్రేట్ మెమరీ అండి. ఆ టైంలో ఏంటంటే ఈ ప్రేమణికి ఫాదర్ కావాలి, ఫాదర్ క్యారెక్టర్ అంటే కొంతమంది హీరోలు రావట్ల. కృష్ణ గారు ఏంటంటే కొంచెం ఆ క్యారెక్టర్ అట్లాంటి క్యారెక్టర్ వదిలే సముద్ర అన్నారు. సో కృష్ణరాజు గారు అయితే బాగుంటాడు, ఆ పవర్ఫుల్ కట్అవుట్. పైగా మేము అల్లూరి సీతారామరాజు ఆయన వారసులు అన్న బ్యాక్డ్రాప్ తీసుకున్నాం కథ. సో అందుకని కృష్ణరాజు గారు అయితే ఆ మోటివేషన్కి, ఆ కూతుర్ని మోటివేట్ చేసేదానికి బాగుంటారని చెప్పేసి కృష్ణరాజు గారిని అనుకోవటం చేయటం జరిగి ఆయన కూడా ఎంత బాగా చేశారండి ఆ క్యారెక్టర్. సినిమా చూసి కృష్ణరాజు గారు చాలా గుడ్ డేషన్ అండి ఆయనది, చాలా బాగుంటుంది జడ్జిమెంట్. సినిమా చూసి ఎంత అప్రిషియేట్ చేశాడంటే ఏం సముద్ర ఇంత టైంలో ఇంత నిడివితో ఇంత పక్కాగా ఎంత కరెక్ట్గా చేసావా సినిమా, ఐఎమ్ వెరీ హ్యాపీ. అన్ని సినిమాలు చేసిన హీరో కదండి. అవును, చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు ఆయన. కానీ ప్రియమణి గారు అప్పటికి మంచి గ్లామర్ హీరోయిన్, బిగ్నీస్ తెలుగులో వేసుకున్న మొట్టమొదటి హీరోయిన్ అంటే సడన్ తర్వాత ప్రియమణి. కానీ ఆ ప్రియమణి గారిని లేడీ ఓరియంటెడ్ టర్న్ చేసి ఇలాంటి సినిమాలు తీద్దాము, చండీ తీద్దాము అన్న అసలు థాట్ ఎందుకు వచ్చింది మీకు అసలు దానిపైన? అంటే కొన్ని మంచి లేడీ ఓరియంటెడ్ స్క్రిప్ట్స్ ఉన్నాయి సార్. అలా ఉన్నవాళ్ళు ఏంటంటే అప్పటికి అనుష్క ఏంటంటే వేరే విధంగా బిజీ అయింది. అనుష్కతో పంచాక్షరి మహానంది చేస్తున్నా. సో అనుష్క మేము అప్పుడు మూడోది కూడా మనం చేద్దాము, 3 చేసినట్టు ఉంటుంది అనుకుని తర్వాత తను బిజీ, తను టాప్ పొజిషన్కి వెళ్ళటం తర్వాత చేశారు కదా, పంచాక్షరి వెళ్ళిన తర్వాత సో ఇది చేయాలంటే అనుష్క ఇప్పుడు దొరకదు. సో కాబట్టి మనం ఒకళ్ళ మీదనే డిపెండ్ అవ్వటం ఎట్లాగా, సో ఇంకా లేడీ హీరోయిన్స్ని కూడా తయారు చేసుకోవాలి అని అప్పుడు అట్లాగా నేను ప్రియమణిని ఆలోచించడం. ప్రియమణి కొంచెం యాక్షన్ స్కిల్స్ ఉన్నాయి, సో అప్పుడు ప్రియమణికి వెళ్ళటం జరిగింది అనమాట, ఆ లేడీ ఓరియంటెడ్ చేయటానికి. ప్రియమణి క్యారెక్టర్కి అంత యాప్ట్ అవ్వలేదు అని చెప్పేసి మార్కెట్లో అంటే అమ్మాయి ఫిజికల్గా ఇప్పుడు అనుష్కని చూసిన దృష్టితో ప్రియమణిని చూస్తే ఆందో. అనుష్క ఏమో 6 అడుగులు ఉంటుంది, అవును. ప్రియమణి ఏమో 5 ఉంటుంది, అవును. సో ఆనంద్ అనమాట ఫిజికల్గా. సో అయినా కానీ బట్ కథ ఉంది కదా, సపోర్టింగ్ క్యారెక్టర్లు పెట్టాను అప్పటికి, ప్యాడింగ్ పెట్టాను. నాగేంద్ర బాబు గారిని, శరత్ కుమార్ని, కృష్ణరాజు గారిని ఇట్లా అన్నీ పెట్టాను. ఆ రిలీజ్ ఒకటి రాంగ్ అయింది, సినిమాకి మంచి రిపోర్ట్ వచ్చింది. డేట్ వేసి మా వాళ్ళు మళ్ళీ క్యాన్సిల్ చేశారు. అదే టైంలో అత్తారింటి మేము వేసిన డేట్ అత్తారింటి దారేది. ఆ సినిమా లీక్ అయిందని చెప్పేసి వాళ్ళు ఇమీడియట్గా ఆ డేట్ అనౌన్స్ చేస్తారు రిలీజ్. అత్తారింటి దారేది. అయ్యయ్యో ఈ సినిమా అయితే ఇది నలిగిపోద్ది, కొంచెం వెనక్కి వెళ్దాం సార్ అని చెప్పేసి మా ప్రొడ్యూసర్లు వెనక్కి అన్నారు. అవును రైటే, వెనక్కి వెళ్దాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఎట్లా ఇది కరెక్ట్ కాదు, మనం వెనక్కి వెళ్ళిపోదాంలే అని చెప్పేసి అప్పటికి పోస్టర్లు అన్ని డేట్లు వేసేసి అనౌన్స్ కూడా అయిపోయి ఉన్నాయి. అయిపోయింది, అక్కడ దెబ్బేసింది. రిలీజ్ అయిపోయింది అనుకున్నారు ఆడియన్స్. కానీ దీనివల్ల మార్కెట్లో రూమర్స్ కూడా రకరకాల రూమర్స్ స్టార్ట్ అయిపోయినాయి. ఎలా అంటే ప్రియమణి గారి గ్లామర్ హీరోయిన్గా ఉన్నప్పుడు ఇలాంటి తీసుకొచ్చి వీళ్ళు కొన్ని తప్పులు చేశారు, అందువల్లనే డేట్ చేంజ్ చేసి రీషూట్కు వెళ్ళాల్సి వచ్చింది వీళ్ళకు అని చెప్పేసి. రీషూట్ లేదు, అసలు రీషూటే చేయలే. నా లైఫ్లో ఇంకొక గొప్ప విషయం చెప్తాను, నేను ఒక్క షాట్ కూడా ఈ రోజుకి రీషూట్ చేసింది లేదండి. ఈ రోజుకి స్టిల్ టుడే ఒక్క షాట్ కూడా నేను ఇది బాగలేదు ఇది మళ్ళీ రీషూట్ చేద్దామని చేసింది లేదు సార్. అంత పర్ఫెక్ట్గానే తీసేది. కానీ దీనివల్ల వెనకాల రూమర్స్, చాలా వెనకాల రూమర్స్. ఒక్కొక్క సినిమాకి అండి ఫ్లాప్ కూడా 1,00,000 కారణాలు ఉంటాయి. రిలీజ్ డేట్ చాలా ఇంపార్టెంట్, పక్కా హీరోలు పెద్ద సినిమాలు లేకుండా చూసుకోవాలి, ఆ టైంలో పబ్లిక్ వచ్చే మూడు చూసుకోవాలి,
వర్షాలని లేకపోతే క్రికెట్లని ఇలా సినిమాకి చాలా ఉన్నాయి. కానీ ఆయన కూడా చాలా మంచి ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్గా ఆయన కూడా ఎక్కడ రాజీ పడకుండా చేశారు. పైగా రిలీజ్లో కానీ మిగతా వాటిలో సముద్ర గారు మీరేమీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు, మేము చక్కగా చేసుకుంటా ఉన్నారు. వాళ్ళే చేసుకున్నారు హ్యాపీగా. నేనేమి ఇన్వాల్వ్ అవ్వలేదు. సార్ చక్కగా నా వర్క్ నేను చేసి ఇచ్చాను. ముందు చండీకేమో అనుష్క గారిని అనుకున్నారు. చండీకి అనుష్కని అనుకోవాలి. కాకపోతే అమ్మాయి బాగుంటుంది అనుకున్నాం కానీ బట్ దొరకదని ప్రియమణికి వెళ్ళాం. ప్రియమణికి వెళ్ళారు. తర్వాత అనుష్క అని అనుకుంది జేజమ్మ అనే సినిమా. జేజమ్మ ఆ సినిమాని అనుష్క అని అనుకుంది. జేజమ్మ ఒకటి, పంచాక్షరి 2 అని. ఈ రెండు అనుష్కతోనే తీయాలి. నాకు తెలిసి పంచాక్షరి 2 కుదరవచ్చు అనుష్కతోటి, జేజమ్మ కుదరకపోవచ్చు. కానీ అనుష్క అప్పటికి లేడీ ఓరియంటర్ అనేది ఒక సెన్సేషనల్ క్రియేట్ చేసిన సినిమా అరుంధతి. కానీ నెక్స్ట్ ఆమె ఒక మామూలు హీరోయిన్ నుంచి ఆ క్యారెక్టర్ వెళ్ళి రకరకాలుగా జరిగింది ఆ స్టోరీ. నెక్స్ట్ మీ సినిమాలో ఈ క్యారెక్టర్కి అనుష్క గారిని పెట్టి చేయడం వల్ల ఎంతవరకు మోడలేషన్ చేయొచ్చు అనుకున్నారు దీన్ని? అసలు పంచాక్షరి వచ్చేసి మేము మహానంద్ చేశాక అనుష్క మళ్ళీ మనం ఇమిడియట్ సినిమా ఒకటి చేయాలి అనేది అనుకున్నాం. అదే ప్రొడ్యూసర్ గారు అనుష్కకి ఫస్ట్ మేకప్ బొట్టు పెట్టాడు. సో నేను మంచి పొజిషన్లోకి వచ్చాక నీకు నేను సినిమా చేస్తానని అనుష్క తనకి మాట ఇవ్వడం జరిగింది. జరిగాక అరుంధతి హిట్ తర్వాత చాలామంది అడిగిన ఇవ్వాల, తనకే ఇచ్చింది అమ్మాయి. సో అలా అనుకొని చంద్ర కోసం కూడా చేసింది ఆ సినిమా అనుష్క. చంద్ర ప్రొడ్యూసర్ కోసం. ప్రొడ్యూసర్ గారు కూడా ఏంటంటే, నేను శ్యాంప్రసాద్ రెడ్డిని కాదు సముద్ర, అంతంత బడ్జెట్ నేను తీయలేను, ఈ బడ్జెట్లో నాకు నచ్చినట్టుగా నువ్వు సినిమా చేయి. నాకు ఎంతోమంది డైరెక్టర్లు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళందరూ మాట వినరు, వాళ్ళు వద్దు, నువ్వైతే మాట ఏంటో మంచి వ్యక్తివి అని నేను నిన్ను పెట్టుకోవాలను, నాకు నచ్చినట్టు చేయని చెప్పేసి చంద్ర అన్నాక మళ్ళీ నాగార్జున గారికి పిలిచి కథ చెప్పించారు రైటర్తో. చెప్పించాక నాగార్జున గారు కూడా ఏమన్నారు, సముద్ర చంద్ర వచ్చి నా మేకప్ మ్యాన్, శ్యాంప్రసాద్ రెడ్డి కాదు. సో అందుకని ఓవర్ బడ్జెట్లు చేయొద్దమ్మా, తనకి ఏం కావాలో అది చేసి పెట్టు, అన్నపూర్ణ స్టూడియో నీకు బ్యాక్లో ఉంది గుర్తుపెట్టుకో, సో ఎక్కడ మీ మధ్య అవకతవకలు రాకుండా చూసుకోండి, చంద్ర చాలా ఎమోషన్ పర్సన్ అని చెప్పేసి చెప్పాడు. లేదండి నేను ఎవరినైనా నేను హ్యాండిల్ చేయగలను, అదేం ప్రాబ్లం లేదు, వాళ్ళను ఓర్చుకోగలిగే దమ్ము ఓపిక టాలెంట్ నాకు ఉన్నాయి బాబు, సో కాబట్టి అలాంటి మిస్టేకే రాదు మీ నోటీస్కి అని చెప్పి ప్రొడ్యూసర్కి ఏం కావాలో అది తీసి ఇచ్చా సినిమా. కానీ అనుష్క గారికి దీనివల్ల బ్యాక్డ్రాప్ అయిందని చెప్పేసి లేదు, ఇండస్ట్రీకి లేదు అసలు. వీళ్ళు అనుకున్నా అంటే అరుంధతి పోల్చుకుంటే ఆ లెవెల్ హిట్ కాదు, కానీ సినిమాని మాత్రం ప్రతి ఒక్కళ్ళు బాగుందన్నారు. 10 రూపాయలు వచ్చినాయి అందరికీ. ఒకే ఒక్క డిస్ట్రిబ్యూటర్ కావాల, కర్ణాటక డిస్ట్రిబ్యూటర్కి తగ్గింది డబ్బు తప్ప, మిగతా అందరూ సేఫ్ అయిపోయారు. అందరు సేఫ్ అయిపోయారు. సినిమా కూడా మంచి పేరే వచ్చింది. కాకపోతే అరుంధతితో పోల్చుకుంటే ఆ లెవెల్ సినిమా కాదు అనేది మాత్రం వచ్చింది. అది ఎందుకంటే అది 13 కోట్లతో తీశారు, మేము 4 కోట్లతో తీసాం. సీజీ అన్నీ అదంతా నా జిమిక్స్ నా తెలివితేటలతో తీసిందే. ఇంకా అంటే ప్రొడ్యూసర్ని ఇబ్బంది పెట్టలేం. ప్రొడ్యూసర్ ఇంత క్లియర్గా చెప్పినప్పుడు వన్సే ఇలా చేద్దామని ఒప్పుకున్నప్పుడు అలాగే తీయాలి. నీకు అద్భుతంగా తీయంటే నేను ఇంకా గొప్పగా తీసేవాడిని, అరుంధతి కన్నా బాగా తీసేవాడిని సినిమా చెప్పానండి నేను. అది కూడా ఇంకా కొంచెం ఖర్చు పెడితే అరుంధతి కన్నా ఇట్ చేయొచ్చు అన్న సినిమా మనం చేద్దాం, నేను చేయగలను, ఆ దమ్ము నాకుంది, కోడి రామకృష్ణ గారి లాగా చక్కగా నేను తీసి ఇవ్వగలను అని చెప్పాను. కాకపోతే లేదు సముద్రాన్ని నేను అంత పర్మిట్ చేయలేను, ఇలా చేద్దామని చెప్పి చేసాం. సో ఆయనే మళ్ళీ మేము ఇప్పుడు పంచాక్షరి 2 చేయబోతున్నాం. పంచాక్షరి 2 చేయబోతున్నాం. ఎందుకు వచ్చాడు, ఆ గుడ్ రిలేషన్ ఉండబట్టే ఇలా ఆయన నాతోనే చేద్దాం సముద్ర, నువ్వు మన టీమే చేద్దాం అని చెప్పి. అనుష్క గారు మళ్ళీ సేమ్ అనుష్కనే ఉండొచ్చు, బట్ ఇంకా డిస్కషన్ జరుగుతుంది, ఇంకా కన్ఫర్మేషన్ కాదు, డిస్కషన్లో ఉన్నాయి. సార్ ఇప్పుడు మరి మీరు బాలకృష్ణ గారితో, ఇటు కళ్యాణ్ రామ్ గారితో, హరికృష్ణ గారితో అందరితో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారితో, జూనియర్ ఎన్టీఆర్ గారితో ఆ స్టోరీని ఎందుకు ఫైనలైజ్ చేసుకోలేకపోయారు? జూనియర్కి నా మీద చాలా మంచి గురండి. అంటే ఇప్పుడు కాదు, అప్పటి నుంచి కూడా బాగా పరిచయం, కలుస్తూ ఉండేవాడిని, రెగ్యులర్ షూటింగ్ దగ్గరికి వెళ్ళేవాడిని, కలుస్తుండేవాడిని, చేతురాడేవాడు, గిచ్చేవాడు, గిల్లేవాడు. అది ఎప్పుడు ఇది ఉంటుంది ఏంటి, చిన్నపిల్లలాగే ఎన్టీఆర్ చేసేవాడు. ఇప్పుడు అలా చేయట్లేదు, అప్పుడు అలా చేసేవాడు. అంత వెరీ గుడ్. సముద్రం అంటే మా ఫ్యామిలీ నంబర్,
అన్నట్టు జూనియర్ కానీ బాలయ్య బాబుకి కానీ తారక రత్నకు కానీ కళ్యాణ్ రాముకి కానీ హరికృష్ణ గారు కానీ మోహన్ కృష్ణ గారు వీళ్ళందరూ కూడా స్టిల్ టుడే ఓకే ఆయన అంటే మా ఫ్యామిలీ అనేటువంటి వెరీ గుడ్ రెస్పెక్ట్ ఉంది నాకు వాళ్ళ దగ్గర. అయితే ఎన్టీఆర్ ఏంటంటే సముద్రం మంచి డైరెక్టర్, ఎక్కడో చిన్న పొరపాటు తప్పేస్తా ఉన్నాడు అనేవాడు. అదేంటంటే ఆ పొరపాటు ఓన్లీ ప్రొడ్యూసర్స్. తను ఎవరు వస్తే వాళ్ళతో వెళ్ళి చేస్తాడబ్బా, ఆగాలి, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి చేయాలి, చేస్తే నేను చేస్తా కదా, ఎందుకు అట్లా వెళ్తున్నాడు సముద్ర అని ఎన్టీఆర్ అనమాట. కానీ స్టిల్ ఈ రోజు కూడా తను అడిగిన సూపర్ డైరెక్టర్ అని సముద్ర అంటాడు ఎన్టీఆర్ స్టిల్ టుడే. కానీ మరి ఆయన ఎందుకు ఆయనే బట్ ఏంటంటే ఇవాళ అంత స్టార్ హీరోస్ ఏంటంటే సినిమా మనతో చేయాలంటే యువతల డైరెక్టర్ కూడా సక్సెస్ ఉండాలి. లేకపోతే మార్కెట్ పరంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు పోటీ పడుతున్నారు. ప్రతి హీరో ఒకదాని మించి ఒక్కొక్కళ్ళు పోటీ పడుతున్నారు. ఆ పోటీ ప్రపంచంలో నేను ఒక్కడనే కాకుండా డైరెక్టర్ సపోర్ట్ కావాలి, సక్సెస్ ఇటు బ్యానరు ఉండాలి, ఇలా చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇట్స్ ఏ కమర్షియల్. సో అందువల్ల హీరోలను కూడా ఆ విషయాల్లో తప్పు అనుకోవటానికి లేదండి. అది సో అందువల్లే చేయలే. లేకపోతే నాకు హిట్ పడిందంటే ఇవాళ నాతో ప్రభాస్ రెడీ, మహేష్ రెడీయే, ఎన్టీఆర్ రెడీయే, పవన్ కళ్యాణ్ గారు రెడీయే. ఇది అడుగుదాం అనుకున్నాను సార్ నేను. అది ఇటు ఇండస్ట్రీలో కొన్ని కంపౌండ్స్ అని ఉంటాయి, అది ముందు నుంచి జరుగుతుంది, అది నడుస్తుంది. ఒక 3 కంపౌండ్స్ మీదనే ఎక్కువ డిపెండ్ అయ్యి ఇండస్ట్రీ అంతా రన్ అవుతుంటుంది. ఇంకో కంపౌండ్ నార్మల్గా ఉంటుంది అనుకోండి. కానీ చిరంజీవి గారి కంపౌండ్లో మీరు ఇప్పటిదాకా ఎంటర్ అవ్వకపోవడానికి కారణం ఏమైంటుంది? యాక్చువల్ వాస్తవంగా చెప్పనా, చిరంజీవి గారితో నాకు భలే చనువు. నేను వర్క్ చేశాను ఆయనతోటి. నన్ను ఫస్ట్ నువ్వు పెద్ద డైరెక్టర్ అవుతావు రా అని అంది చిరంజీవి గారే. ఆయనతోటి నేనే నీకు ఛాన్స్ ఇస్తాను అన్నది కూడా చిరంజీవి గారే. అంత గుడ్ రిలేషను. నేను ఎప్పుడు కనపడ్డా ఎరా మాస్ డైరెక్టర్ అంటాడు నన్ను. రాని అందరిని సంబోధించాడు చిరంజీవి గారు. నేనంటే ఆ అభిమానం ఉంది చిరంజీవి గారికి, అందుకనే అంటాడు ఆయన. సో అట్లా నన్ను ఫస్ట్ ఎంకరేజ్ చేసింది ఆయనే. సో తర్వాత ఆయన ఎంకరేజ్ చేసి ఛాన్స్ ఇస్తానని తిరిగి కథ చెప్పడం ఇవన్నీ జరిగినాయి. సో ఈలోపు ఏంటంటే నేను సూపర్ గుడ్ బ్యానర్కి వెళ్ళటం, అటు డైవర్ట్ అవ్వటం, అవి చేయటం, మళ్ళీ చిరంజీవి గారు సముద్రాన్ని చేద్దాం అనుకునే టైంలో ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళిపోవటం. మధ్యలో ఇలా ఆల్రెడీ చిరంజీవి గారికి స్టోరీ చెప్పిన తర్వాత అప్పుడు మీరున్నప్పుడు మేనేజర్గా వాకాడ అప్పారావు గారు ఉండేది. వాకాడ అప్పారావు గారు మా సూపర్ గుడ్లో ఉన్నారు. తర్వాత ఏం జరిగిందంటే చిరంజీవి గారు పొలిటికల్గా వెళ్ళిపోయిన తర్వాత ఆ గ్యాప్ వచ్చేసింది. ఇక చిరంజీవి గారు అటు వెళ్ళారు కదా అనేది నేను మైండ్లో. మిమ్మల్ని చిరంజీవి గారిని పక్క జరిపింది మెయిన్గా కారణం ఉండి అక్కడికి వచ్చి చేసింది వాకాడ అప్పారావు గారు అని చెప్పేసి ఇండస్ట్రీలో రకరకాలుగా మాటలు వినిపించిన. లేదు, నన్ను ఇండస్ట్రీలో ఫస్ట్ నువ్వు డైరెక్టర్ అవుతావు అని చెప్పింది చిరంజీవి గారు అయితే నాకు ఫస్ట్ అవకాశమే ఇప్పించింది అప్పారావు గారు, వాకాడ అప్పారావు గారు. కానీ మరి ఇక్కడ ఈ రోజు కూడా మనం పెద్ద సినిమా చేయాలి, 2 కథలని ఓకే చేసి పెట్టింది కూడా అప్పారావు గారే. ఇప్పుడు అప్పారావు గారు చౌదరి గారండి. నేనంటే చాలా ఇష్టం వాళ్ళకి, చాలా గౌరవం. మంచి డైరెక్టర్ మా సముద్ర అని అంటారు స్టిల్ టుడే. వాళ్ళు నా విషయంలో ఎక్కడ మిస్టేక్ చేయరు. నీ విషయంలో అస్సలు క్వశ్చన్ లేదు. అదేదో రాంగ్ రోమర్ అయ్యిండు అంతే తప్ప అస్సలు క్వశ్చన్ లేదు. మరి ఈయన వాకాడ అప్పారావు గారు చిరంజీవి గారి దగ్గర ఆ కంపౌండ్లో వన్ ఆఫ్ ది లీడ్గా సైరా ఒక్క సినిమాకి చేశారా చిరంజీవి గారితో అప్పారావు గారు చేశారు తప్ప అప్పారావు గారి నిర్ణయాలు లేవు అక్కడ. పెద్ద చిరంజీవి గారి దగ్గర ఎవరి నిర్ణయాలు ఉంటాయి? సో అట్లాంటిదేం లేదు సార్, అలాంటిది అస్సలు లేదు. కానీ వాకాడ అప్పారావు ఉన్నప్పుడు కూడా ఆయన మోనోపోల్గా చేద్దాము అని చెప్పేసి లేదు. అసలు అప్పారావు గారికి ఆ మెంటాలిటీ లేదండి. చాలా కష్టపడతాడు, ఆయన కష్టపడతాడు, బ్రహ్మాండంగా చేస్తాడు, ఏదున్నా ఓపెన్గా చెప్తాడు తప్ప అలా గేమ్ చేయడు అప్పారావు గారు. ఎందుకంటే బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాడు, తర్వాత సూపర్ గుడ్స్కి వచ్చిండు, తర్వాత చిరంజీవి గారి దగ్గర. బాలకృష్ణ గారి దగ్గర లేడండి. బాలకృష్ణ గారితో ప్రొడ్యూసర్గా చేశారు అంతే తప్ప బాలకృష్ణ గారి దగ్గర చేయలేదు. రామ్ చరణ్ గారి దగ్గర చేశాడు. రామ్ చరణ్ గారి దగ్గర చేశాడు. మంచోడు అండి, వెరీ గుడ్ పర్సన్ అప్పారావు గారు. కానీ అలాంటి పర్సన్స్ రేరు. ఎప్పుడు కాంట్రవర్సీలో ఉంటాడు వాకాడ అప్పారావు గారు. ఎక్కడ చూసినా తెలియదు. కానీ మేము పర్సనల్గా ఉన్నోళ్ళం, వర్క్ చేసేవాళ్ళం, ఎవ్రీడే. కరెక్ట్గా 5 days బ్యాక్ కూడా నేను చెన్నై వెళ్ళి ఆయనతో డిస్కస్ చేసుకుని వచ్చాను. 1 week బ్యాక్ అక్కడ శివకార్తికేయతో సినిమా జరుగుతూ ఉంది సార్. దానికి ప్రొడ్యూసర్గా ఉన్నారు ఆయన ఈ పార్ట్నర్స్.
కానీ సినిమాల కోసము ఉన్న ఆస్తులని నమ్ముకొని ఎందుకు రావాల్సి వచ్చింది సార్ మీరు? వేరేటోళ్ళు పెట్టక మీరు పెడుతున్నారా లేకుంటే ఏంది అసలు అంటే యాక్చువల్గా వేరే వాళ్ళు పెట్టకంటే ఫ్లాప్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఎవరు రారు, మనతో ఉన్నప్పుడు వస్తారు. సో ఎవరు రారు కాబట్టి నేను ఫర్దర్గా నా ఫ్యూచర్ ప్లాన్స్ నేను చేసుకోవాలి. నేను మా పిల్లల్ని హీరోని చేసుకోవాలి. మీకు ఇద్దరు నేను పిల్లలా సార్? ఇద్దరు మా పిల్లలు, వాళ్ళిద్దరిని హీరోలు చేసుకోవాలి. నేను అంటూ ఒక బ్యానర్ పెట్టుకోవాలి. మా పిల్లల్ని హీరోలు చేయమని ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలేము. ఎందుకంటే అడిగినా వాళ్ళకి నచ్చుతారో లేదో తెలియదు. అడిగే మనసు ఉంది నాకు, కానీ చేస్తారో లేదో తెలియదు. సో ఎందుకు? సో మన పిల్లల్ని మన బ్యానర్లోనే ఇంట్రొడ్యూస్ చేసుకుందాం. సో ఈ ప్రయత్నం ఇప్పుడు కాదు, ఇంకో రోజైనా చేసుకోవాలి. డబ్బు ఎవరిదైనా ఒకటే. సో మన వల్ల ఇంకోళ్ళకి ఇది ఎందుకు, మన పని మనమే చేసుకుందామని నేను అప్పుడు ప్రాపర్టీస్ అన్నీ అమ్మి సినిమాల్లో ఫుల్ అన్నీ సినిమాల్లో పెట్టాను. అందువల్ల ఇన్వెస్ట్గానే ఉంది. మళ్ళీ హిట్ అయితే మళ్ళీ తీసుకుంటాం, కొనుక్కుంటాం. ఇండస్ట్రీ వల్లే నేను ఎదిగాను, ఇండస్ట్రీలోనే సంపాదించుకున్నాను. వేరే వ్యాపారం తెలియదు, వేరే వ్యాపారం తెలియదు. అందువల్ల మళ్ళీ ఇండస్ట్రీలోనే పెట్టాను. మళ్ళీ అది రిటర్న్ ఇచ్చింది. సో ఆ బంధం లేకపోతే ఈ ఇండస్ట్రీలో ఉండలేము. ఆ ఇండస్ట్రీకి, సినిమాకి, ఆ సరస్వతి మాతకి నాకు ఆ బంధం ఉంది. సో అందుకే ఇక్కడ ఉన్నాను నేను. సార్ ఇప్పుడు వచ్చే సినిమా పేరేంటి సార్? వరదరాజు గోవిందం. వరదరాజు గోవిందం ఎప్పుడు రిలీజ్ పెట్టుకున్నారు సార్? ఆగస్టు ఇప్పుడు ఆగస్టు 2nd వీక్ అలా అనుకుంటా ఉన్నా. ఆ టైంలో మరి ఏ సినిమాలోనే చూసుకొని కాస్త ముందు వెనక రావాలి. ఆగస్ట్ మంత్ అయితే రిలీజ్. ఇప్పుడు వచ్చే 5 సినిమాలు 6 సినిమాలు ఎవ్రీ 3 monthsకి ఒక సినిమా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎవ్రీ 3 monthsకి ఒక సినిమా, ఎవ్రీ 3 monthsకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ వరదరాజు గోవిందం వచ్చింది. ఓకే. సెకండ్ ఇండియా సిఇఓ వచ్చింది. ఇండియా సిఇఓ. థర్డ్ రామజన్మభూమి. రామజన్మభూమి ఈ మధ్యలో నెమలి కూడా రావడానికి ఛాన్స్ ఉంది. కాకపోతే ఈ ఇయర్లో అయితే 2 నుంచి 3 సినిమాలు రిలీజ్ ఉంటాయి. ఈ ఇయర్లో 2 సినిమాలు మినిమం, 2 సినిమాలు పక్కా రిలీజ్ కన్ఫర్మ్. మీ సినిమాలు మళ్ళీ సక్సెస్ కొట్టాలి సార్. థ్యాంక్ యూ బ్యాక్ అవ్వాలని కోరుకున్నాం సార్. డెఫినెట్ అండి. ఇప్పటి నుంచి నా నుంచి వచ్చే ఎవ్రీ ఫిలిం హిట్ సినిమానే వస్తుంది. ఎందుకంటే కథల్లో అలాంటి నిర్ణయాలు తీసుకొని ఇంతకుముందు ఏం మిస్టేక్ చేసాం, ఇప్పుడు ఏం మిస్టేక్ చేయకూడదు, ఎక్కడ రాజీ పడ్డాం, ఎక్కడ దెబ్బతిన్నామని రెక్టిఫై చేసుకొని వర్క్ చేసుకుంటున్నాను. సార్ మీకు లైఫ్లో అత్యంత బాధాకరమైన విషయం ఎక్కడ జరిగింది సార్? బాధాకరమైన విషయం సినిమాలో అయితే నాకేం జరగలేదు సార్. అదేంది రెగ్యులర్ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ పడతాం, లెగుస్తాం, కష్టాలు సుఖాలు ఇవన్నీ జరుగుతాయి. బాధాకరమైన విషయం ఏంటంటే మా తమ్ముడు చనిపోవటం అన్నదే. అది తప్ప వేరేం లేదు. అలాగే మా డాగ్, అది మనిషి కంటే ఎక్కువ డాగ్ అంటే చాలా అండి. అయ్యో, డాగ్తో ఎంత ఎఫెక్షను, వాటికి ఎంత బంధం ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఈ 2 సిచ్యువేషన్సే నాకు బాధ కలిగించింది తప్ప ఇంకే విషయంలో బాధ కలిగించను. అంతగా నేను హర్ట్ అయింది లేదు. ఆ 2 విషయాల్లోనే నేను కన్నీళ్ళు పెట్టింది. అంతే, ఇంకా ఈ మామూలు సహజం అది. చాలా థ్యాంక్ యూ సార్. మీరు వాల్యుబుల్ టైం మాకు కేటాయించినందుకు. చాలా ఓపెన్గా మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సార్.